ఫ్రెండ్స్, మీ మాధవిని, మీ తెలంగాణ అమ్మాయిని చేలోకి వచ్చిన సాలు తోలుదామని చెప్పేసి పత్తి విత్తనాలు పెడతానికి. రేపు పెడతారు, ఇవాళ కాదు, ఇవాళ సాలు తోలుతున్నారు. సాలు పత్తికి నేను తోలదా అని చెప్పేసి వచ్చిన. 2 ట్రిప్పులు వేసేసరికి ఇంకో ట్రిప్కి సాలు తేడా వచ్చింది. మా బాబాయ్ ఇంకొద్దులే నువ్వు దిగా అన్నాడు. దిగినా అది కాదు అటు పోతాడు. మామయ్య ట్రాక్టర్ తోలుకుంటూ వస్తాడు. అదిగా ఎండ కంట్లో పడుతుంది. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఇంక స్టార్ట్ చేస్తాం. ఇంకా పత్తి విత్తనాలు పెడితే సాలు ఇగో సాలు బాగా కలుగుతాయి. ఆ 2 లైన్లో నేనే వేసిన. ఇప్పుడు వచ్చేసి అది మాయ వస్తాడు, చూపిస్తా ఉండండి. ట్రాక్టర్ తోలుతాను. ఆయన సాలు పక్కకు పోయిందని చెప్పేసి దిగి అన్నాడు. నేనైతే దిగినా. ఇంకా ఆయన రోజులకి వస్తాడు. ఈ నైట్ పట్టిద్ది. నైట్ మొత్తం 3 ఎకరాలు కదా, 2 గంటలు పట్టిద్దేమో అనుకుంటున్నా. నేను ఒక్కసారి తేడా వచ్చిందని చెప్పేసి నన్ను దింపించి నువ్వు చూస్తాగా. ఇప్పుడు నేను సాలు తేడా రాకుండా తోలాలి నువ్వు ఇప్పుడు. ఇక సాలు ఫ్రెండ్స్, సాలు పత్తికి అట్లా తోలుతారు. అంటే రైతన్నలకు తెలుసు, జాబులు చేసే వాళ్ళకి తెలియదు కదా, అందుకని చెప్పేసి ఇక